నిత్యం ప్రజలకు వార్తలు అందిస్తూ సమాజ సేవలో మేము సైతం అంటూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న బిగ్ టీవీ అనతి కాలంలోని గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేంపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు స్థానిక ప్రజలు హాజరయ్యారు. పుట్టపర్తికి చెందిన పీస్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 252 మందికి పరీక్ష చేసినట్లు వైద్యులు తెలిపారు. అందులో 47 మందికి కంటి సమస్యలు గుర్తించి వారికి ఉచితంగా మందులు అందించారు. తదుపరి చికిత్స కోసం పుట్టపర్తిలోని అల్ట్రా విజన్ ఐ కేర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాజ సేవలో బిగ్ టీవీ పాల్గొనడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని చెబుతున్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కోరుతున్నారు. బిగ్ టీవీ సేవా కార్యక్రమాలపై ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. పీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది 20 years నుండి వర్క్ చేస్తున్నాను. సో పీస్ వెల్ఫేర్ సొసైటీ నుండి మా తరఫు నుండి ఏమైనా మేము చేయగలము అంటే మేము ఫ్రీ ఐ క్యాంప్స్ నిర్వహిస్తాము. సో మాది ఇక్కడ నుండే కాదు, హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఏపీ కూడా మాది పీస్ వెల్ఫేర్ సొసైటీ వర్క్ అవుతుంది. మెయిన్లీ మా ఐ క్యాంప్స్ నుండి మేము ఫ్రీ సర్జరీస్ కూడా చేస్తాము. సో మేము దగ్గర 10 లక్షల పైన మేము క్యాటరాక్ట్ సర్జరీస్ కానీ అవి చేసాము. అండ్ మా ముఖ్య ఉద్దేశము ఫ్రీ ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఐ గురించి అవేర్నెస్ కానీ లేదా వెనుకబడిన ప్రాంతాలని డెవలప్మెంట్ కానీ అండ్ ఫ్రీ ఫుడ్ మా తరపు నుండి ముఖ్యంగా కోవిడ్ టైంలో కూడా పీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ముందుకు వచ్చి ఫ్రీ ఫుడ్ కానీ ఆ టైంలో చాలా మంది ఇబ్బంది పడినారు. ఆ టైంలో పీస్ వెల్ఫేర్ సొసైటీ నుండి డాక్టర్ బొగ్గు సురేష్ గారు ముందుండి ఈ పీస్ వెల్ఫేర్ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసము సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన అవయవాల్లో అన్నిటికంటే కూడా కన్నులు అనేటివి చాలా ముఖ్యమైనవి. కంటి చూపు లేకపోతే మనం ఏమి చేయలేము, మన జీవితం అంతా చీకటమేము. ఈరోజు మెగా టీవీ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు మరియు పీస్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ మా పాఠశాల విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి కంటి పరీక్షలను ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఈనాడు వైద్యం అనేది చాలా ఖరీదుతో కూడుకున్నది. మన కంటి చూపు ఎక్కడన్నా కానీ మనం వెళ్ళి చూపించుకుంటే వేలకు డబ్బులు ఖర్చు అవుతాయి. అలాంటిది వీళ్ళు సమాజ శ్రేయస్సు మరియు పేద ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనది. మరియు ఈ బిగ్ టీవీ మరియు పీస్ వెల్ఫేర్ సొసైటీ వారు ఇలాంటి సేవలు ఎన్నో కొనసాగించి ఈ సమాజం కోసం పాటుపడతారని ఆశిస్తున్నాను. సమాజంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం. శరీరంలో ఉన్నటువంటి అవయవాలకెల్లా మన కన్ను చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ కన్ను లేకపోతే మనకి జీవితాంతము కూడా చీకటిగానే ఉంటుంది. కాబట్టి అటువంటి కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సొసైటీ వారు మన పాఠశాలకే రావడము, ఇక్కడ కంటి పరీక్షలందరికీ మా స్కూల్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేయడము, అదేవిధంగా మనకు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా వస్తున్నారు. అది మా పాఠశాలకు జరగడం నిజంగా ఆనందంగా కూడా ఉంది. కాబట్టి ఈ కంటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. కంటికి సంబంధించినటువంటి మంచి ఆహార పదార్థాలు అయితేనేమో ఆకుకూరలు కానీ, పండ్లు, కూరగాయలు, ఇవన్నీ కూడా చేపలు, ఇలాంటివన్నీ కూడా తిని మన కంటిని రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సమాజంలో